ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం పెట్టుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పక్షమైతే ఆ రాజకీయ పక్షతో పార్లమెంట్ సభ్యులుగా అలాగే శాసనసభ్యులుగా ఎన్నికయ్యి స్వలాభాల కోసం వైసీపీలో చేరడమే కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించడం, లేకపోయిన నిందలు వేయడం వీళ్ళకి అలవాటు పడిపోయారు. ఇప్పుడు కొత్తగా నేను కేసీఆర్ నాని అనే కుక్క మనవడం మొదలుపెట్టింది. మన రోజు పడవలు నాని మొదలెవడు మా నాని అంటే ఈ నాని మొదలుపెట్టింది. వీడు మొన్న చంద్రబాబు నాయుడు గారు టికెట్ పంపుతున్నాడు, ఆయన మీద ఒక నింద వేశాడు. ఆ నిందని ఇచ్చారు చెప్పి దానికి రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకున్నాడో దాంట్లో ఒక పావుల దోచుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయనేదో కేసీఆర్ నాయుడు సంచారి చెందుడైనట్టు, ఇతను నోటి నుంచి అబద్ధం రానట్టు కేసీఆర్ నాని చెప్పేలాగా అని ఇతను చెప్పాడు. బాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో చేరే 10 రోజుల ముందు ఇలాంటి నీచ నికృష్ట వెధవలాంటి సీఎం మా దేశంలో చూడలేదని కేసీఆర్ నాని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అన్నాడు. మేము ఒకే చెప్తాం, మన అప్లికేషన్ పెడతాం. అందరూ అడుగుతారు, రాష్ట్రంలో అందరూ అడగాలి కూడా. అన్ని చూసుకుంటాడు, చూసుకొని ఆయన టికెట్లు అక్కడ మాకు కొట్టు మాట్లాడుతుంటారు. ఏ నియోజకవర్గాలు ఎవరికి ఇవ్వాలో ముందు ఆ పొత్తులు వెళ్ళిపోయింది. తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి మీరు రిలీజ్ చేశాడంటారండి. 7 లిస్టు 8 లిస్టు రాత్రి చూసా. అది ఫస్ట్ లిస్టు తీయండి, ఎన్ని పేర్లు మార్చాడు చంద్రబాబు నాయుడు గారు, పేర్లు మార్చాడు. ఒకసారి అన్ని చెప్తే అంతే. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే అసలు ఇది ఒక ఆటలాగా ఉంది జగన్మోహన్ రెడ్డి. లిస్టు ఒకటి వెళ్ళి అనిల్ కుమార్ ఫస్ట్ అక్కడ ఇచ్చాడు, నెల్లూరు ఇచ్చాడు. తర్వాత ఇక్కడ పరిగ్రహం అక్కడ ఇచ్చాడు. ఒక అమ్మాయికి అక్కడికి ఇచ్చాడు, ఒక ఆడబుద్ధి పరిగ్రహం తీసి మళ్ళీ ఇంకొకరికి ఇచ్చాడు. ఇలా ఎన్ని చోట్ల ఎంతమంది మాట్లాడు చెప్పుకుంటూ పోకుండా అప్పుడు లిస్టు దొరికింది. అదే లిస్టు, అది లిస్టు కాదు. డబ్బులు మోటార్ రాస్తున్నాడు, మళ్ళీ అంటున్నాడు. మోటార్ ఎవరిస్తే ఆడు వేరే మోటార్ లేదనుకో మళ్ళీ వేరే పోవడం. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఓటే కాదు, గుర్తుపెట్టుకోండి. నేను సత్యనా వెయ్యా బతికినా వెయ్యా అని చంద్రబాబు నాయుడు గారు ఓడినా సరే ఈ రాష్ట్రానికి రాజులాగా ఉన్నాడు. ఆయన ఓడినా జనాల్లోకి వెళ్తే ఒక రాజుకి ఇచ్చే గౌరవం ఇచ్చారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గారిని ఓడిపోతే ఈ రాష్ట్రంలో కాదు కదా, ఈ దేశ సరిహద్దుల్లో కూడా నమ్మడానికి పనికిరాని వ్యక్తి. ఇప్పుడైతే ఇది నేను చెప్తాను, దీనికి సమాధానం కేసీఆర్ నాని చెప్పారన్నా కదా. కేసీఆర్ నానికి ఒక శాపం ఉంది. ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాకు చెప్పేవాడు. ఏంటయ్యా శాపం అంటే ఒక మనిషి శపించారండి ఎక్కడ ఈ మధ్య గుళ్ళకి వెళ్తాడు, ఎక్కడి నుంచి వెళ్తుంటాడు గడవలో గుడికి చూడకుండా ఒక మనిషి పడుకుంటే కాలు తొక్కేశాడంట. బండలు ఉంటాడు కదా, కాలు తొక్కేస్తే ఆ మునికి బాగా వచ్చి లేచి శపించాడు. ఈ రోజు బట్టి నీ నోట్లో ఏ ఒక్క నదులు చెప్పినా నీ తల 1000 ముక్కలు అయితేనే శపించాడు. అప్పటి నుంచి వాడు పరమ ఆయన మాటలు చెప్పేది కూడా అబద్ధాలే, ఒకరు కూడా నిజం చెప్పారు. వైసీపీలో చేరి 7 పార్లమెంట్లో 7 వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని
నీ దెబ్బకి వసంత కృష్ణ ప్రసాద్ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం, ఆ మాన హోమ్ మినిస్టర్ కూడా చేశాడు. ఈ దెబ్బకి ఒక వికెట్ పడిపోయిందా బాబు? అసలుకే పార్టీ అటు ఇటుగా ఉంది, మళ్ళీ ఇందులోకి వచ్చి ఈ అబద్ధాలు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, ఏమాట కాబట్టి కృష్ణప్రసాద్ అని చెప్పాడు. నేను చంద్రబాబు గారిని విమర్శిస్తున్నాను. నన్ను జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడు, నేను చంద్రబాబు గారిని విమర్శిస్తున్నాను చెప్పాడు. వీడు తీర్పులు అడిగి పెట్టాడు. వీడికి డిపాజిట్లు రావు, వీడి పక్కన మనకి డిపాజిట్లు రావు అని ఒక వికెట్ పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నా, నిజంగా వీడిని రోడ్డు మీద వదలాలంటే ముందు ఆ జగన్ అప్పు వీడు ఎలా చెప్తాడు అని తెలుసు. లేదంటే అప్పుడు అందరూ ఈ జగన్ బాబు బాబు అని అప్పుడు మాకు ప్రచారం చేస్తారు. ఎస్ఐ నానితో తీర్పించు, లేదా జగన్మోహన్ రెడ్డి నువ్వన్నా తీర్చి అప్పుడు. అంత దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు టికెట్ నమ్ముకున్నాడంటే వీడికి మొదటి రోజు నుంచి నేను చెప్తున్నా, ఈ రోజు చెప్పడం కాదు. వీడి అవలక్షణాలన్నీ ఎదుటి మనిషి మీద వచ్చి ఒక మాట నోటంటే రాదు. నీచ నికృష్టుడు కాదు, క్యారెక్టర్ లేదు, క్యారెక్టర్ లేదు. వాడు ఏం తప్పకుండా ఎదుటి మనిషి ఏదైతే చెప్తాడో అవన్నీ వాడికి సంబంధించి. చంద్రబాబు నాయుడు గారు వీడికి 2019లో చెప్పాడు, ఎత్తి మీద 100 రూపాయలు పెడితే ఆవిడ కూడా అప్పుడు ఖర్చుకి వచ్చాడు. అందరి డబ్బు చేసి తెలిసి డబ్బులు అక్కడ ఊరికే పోటీ చేయడం అంటే విజయవాడలో తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల దగ్గర దాదాపు 10 కోట్లు అప్పుడుగా కానీ ఖర్చుగా కానీ వసూలు చేసి ఎన్నో పెయింటింగ్ అయ్యాయి. వైసీపీ వాళ్ళు కూడా చేసిన బాబులు జగన్మోహన్ రెడ్డిలో ఎవరో ఉన్నారు కదా, వీడి చేతికి డబ్బులు ఇచ్చారంటే పెడతాడు. ఈ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది నీ బతుకు, ఇది నీ బలం అని ధర్మపోతులో కలిసి ఆ లాభం చూసి బలం అనుకున్నాను. నీ కనుక పట్టుకుని 4 మనుషులల్లా నువ్వు చంద్రబాబు గారిని పడుతుంది. వీడు ఎంత బ్లాక్ మీద అంటే విజయవాడ వెస్ట్ కోఆర్డినేటర్ చేస్తారా ఈరా, లేకపోతే నేను పార్లమెంట్ సభ్యుడిగా రిజైన్ చేస్తానని చెప్పి చంద్రబాబు గారిని ఆ రోజు 3 ఎంపీలు ఉన్నారు, ఎందుకు గొడవ అని నేను రాజీనామా చేస్తాను, వెస్ట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేయించుకున్నాను. వెస్ట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేయించుకొని వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాశనాన్ని చూడటమే కాకుండా వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉంటే కాలంలో ఒక్క మీటింగ్ కూడా పెట్టలేనటువంటి ఓవర్ పోయింది. ఇవాళ అర్థమవుతుంది కదా మీకు. ఒక పక్క అల్లం పరిస్థితి, ఒక పక్క దేవుడంటే ఎప్పటి నుంచో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి ఓవర్ వీడు చేయడమే కాకుండా వాడి పదవులు అడ్డం పెట్టుకొని ఇది నిజం, నేను చెప్పేది నిజం, వాడు నిజం కాదంటే రమ్మను ఎదురు కుదరు, మాకు మీడియా ముందు రమ్మను, నేను రుజువు చేస్తా. బెస్ట్ కోఆర్డినేటర్ పదవి అడ్డం పెట్టుకొని నేను ఎంపీగా వెళ్తాను, మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాను అని 2 వ్యక్తుల దగ్గర కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు అంటే అప్పటి గోడ కొట్టుకున్నా గుర్తుపెట్టుకోండి. కేసీ నాని అప్పు తీసుకోవడం అంటే గోడకి కొంత సొమ్ము మళ్ళీ అప్పు తీసుకోగలమా? వాడి అప్పుల బాధితులు చూడాలంటే పెద్ద లిస్ట్ ఉంది.